హాయ్ ఫ్రెండ్స్, మేము వినాయక చవితి ఎలా జరుపుకున్నామో ఈ వీడియోలో చూపిస్తాను. మార్నింగ్ లేచి ఫ్రెష్ అయ్యి ప్రసాదాలు స్టార్ట్ చేసేటప్పటికి 7 అయిపోయింది. ఏమైనా మార్నింగే చేసుకుందామని ముందు రోజైతే ఏమీ సెట్ చేసుకోలేదు, కానీ 2 ప్రసాదాలు అయితే ఫిక్స్ అయ్యాను. ఫస్ట్ది ఉండ్రాలు, రెండోది కుడుములు, మూడోది ఏం చేద్దామని ఎప్పటికీ కన్ఫ్యూజన్లోనే ఉన్నాను. పులిహోర చేద్దామా, పరమాన్నమా, లేకపోతే గారెల, బూరెలా అని. ఫైనల్గా గారెలు చేద్దామని ఫిక్స్ అయ్యి లేవగానే పప్పు నానబెట్టేశాను. ఫస్ట్ అయితే కుడుములు స్టార్ట్ చేశాను. ఫస్ట్ ఓ ప్యాన్లో జీలకర్ర, శనగపప్పుని లైట్గా వేయించి 3 కప్పుల వాటర్ వేసి సరిపడా ఉప్పు వేసి బాగా తెల్లనివ్వాలి. ఇప్పుడు ఓ కప్పు వరి నూకని కొంచెం కొంచెంగా వేస్తూ కలుపుతూ ఉండాలి. ఇలా నూక మొత్తం సాఫ్ట్గా అయ్యే వరకు ఉడికించుకోవాలి. తర్వాత స్టవ్ ఆఫ్ చేసి గోరువెచ్చగా అయ్యే వరకు పక్కన పెట్టుకోవాలి. ఇంకోవైపు ఉండ్రాల కోసం కందిపప్పు కూడా రెడీ అయిపోయింది. ఉండ్రాలకి పిండిని ఆల్రెడీ రెడీ చేసి మా హస్బెండ్కి ఇచ్చేశాను. ఎంత చక్కగా కూర్చొని షోకేస్లో బొమ్మని హ్యాండిల్ చేసినట్లు ఎంత మంచిగా ఉండ్రాలు చుడుతున్నారో చూడండి. కుడుముల కోసం నూక ఇలా కొంచెం గోరువెచ్చగా ఉన్నప్పుడే ఇలా సాఫ్ట్గా అయ్యేంత వరకు చక్కగా కలుపుకోవాలి. ఇలా నీట్గా కలుపుకున్నాక నూక చల్లగా అవ్వక ముందే మనకు కావాల్సిన సైజులో ఉండలుగా చుట్టుకోవాలి. ఇది ఆల్రెడీ ఉడికిన నూకే కాబట్టి ఇంకా ఆవిరిలో కూడా ఉడికిస్తాం కాబట్టి ఎంత పెద్ద ఉండలుగా చుట్టుకున్నా పర్వాలేదు. గారెల కోసం నానబెట్టిన మినప్పప్పు నానిపోయింది. ఇప్పుడు మిక్సీలో వేసేస్తున్నాను. నార్మల్ గారెలు చేద్దామా, బెల్లం గారెలు చేద్దామా అని ఆలోచించి ఇంత టైం లేదులే అని ఫిక్స్ అయ్యి నార్మల్ గారెలు అయితే చేద్దాం అనుకున్నాను. కానీ తర్వాత తప్పక బెల్లం గారెలు చేయాల్సి వచ్చింది. ఏమైందో తర్వాత చెప్తాను. పప్పుండ్రాల కోసం బెల్లాన్ని కూడా తరిగి పక్కన పెట్టుకున్నాను. ఇప్పుడు ఈ బెల్లాన్ని ఉడికించిన పప్పులో వేసి కొంచెం నీళ్లు, యాలకుల పొడి వేసి స్టవ్ పైన పెట్టేశాను. ఈ బెల్లం మొత్తం కరిగి లైట్గా పాకం వస్తే సరిపోతుంది. ఇంకోవైపు గారెల కోసం ప్యాన్లో ఆయిల్ వేస్తున్నాను. ఇంతలో మా హస్బెండ్ కుడుములన్నింటినీ కూడా చుట్టేశారు. ఆయిల్ బాగా వేడయ్యాక ఈ గారెలు కూడా వేసేసాను. గారెలు ఇలా వేగుతుంటే పక్కన ఉండ్రాల కోసం పెట్టిన పాకం రెడీ అయిపోయింది. ఉండ్రాలను కూడా అందులో వేసేస్తున్నాను. ఇందులో కొబ్బరి ముక్కలు కూడా వేస్తే బాగుండేది, కానీ నాకు గుర్తులేదు. ఒకటే కొబ్బరికాయ తీసుకొచ్చాను. ఇప్పుడు ఈ కుడుముల్ని ఆవిరిలో పెట్టేస్తున్నాను. ఇంకోవైపు బెల్లం గారెల కోసం పాకం కూడా రెడీ అయిపోయింది. గారెలన్నింటినీ అందులో వేసేస్తున్నాను. ఇన్ని వంటలు చేస్తున్నప్పుడు అందులో ఏదో ఒక మిస్టేక్ చేస్తాం కదా, అలానే నేను గారెలు ఉప్పు వేయడం మర్చిపోయాను, అందుకనే బెల్లం గారెలు చేయాల్సి వచ్చింది అన్నాను. అప్పుడు గారెలన్నింటినీ ఉప్పు వాటర్లో వేసి గట్టిగా పిండేసి పాకంలో వేసేసాను. కుడుములు కూడా రెడీ అయిపోయాయి. ఇప్పటికీ నైవేద్యాల సెక్షన్ కంప్లీట్ అయింది. ఇప్పుడు పూజ కోసం సెట్ చేసుకోవాలన్నీ. ఫస్ట్ గుమ్మాలకి మామిడి కొమ్మలు పెట్టడంతో స్టార్ట్ చేశాను. మన తెలుగు వాళ్ళకి పండగ అంటే ఫస్ట్ మామిడి కొమ్మలే గుర్తొస్తాయి కదా. మేము ఇంతకు ముందు దీపం ఇలా కిందనే కొంచెం హైట్లో పెట్టుకునే వాళ్ళం. ఇప్పుడు ఇలా చిన్నగా హోమ్ టెంపుల్ చేయించుకొని ఫిక్స్ చేయించుకోవడం వల్ల మండపం ఐడియా లేదు నాకు. ఇంకా అప్పటికప్పుడు అల్యూమినియం ట్రే ఉంటే దాన్ని మండపంలో సెట్ చేసి క్లీన్ చేసి పసుపు రాసి ముగ్గు వేసి బొట్టు పెట్టి వినాయకుడిని అక్కడ ప్లేస్ చేసేసాను. ఇంకా మన చిట్టి గణేష్కి కూడా బొట్టు పెట్టి పూజకి రెడీ చేసేసాను. మా పాప ఇంతసేపు లేవలేదు కాబట్టి మీతో షేర్ చేసుకోవడానికి వీడియోస్ అన్నీ షూట్ చేసుకోవడానికి కుదిరింది. ఇంకా తను లేచాక తను రెడీ చేసి ఇంకా పూజ కూడా కంప్లీట్ చేసేసాము. విఘ్నేశ్వర్ని అష్టోత్తరం చదువుతూ ఇలా పువ్వులు పత్రితో మొత్తం పూజ చేసేసాము. ఈసారి ఇలా 5 రకాల పండ్లు 3 రకాల నైవేద్యాలతో వినాయక వ్రతం కంప్లీట్ చేసుకున్నాము. ఆ విఘ్నేశ్వర ఆశీస్సులు మాతో పాటు మీ అందరికి కూడా ఉండాలని కోరుకుంటున్నాను. పూజ కోసం కొబ్బరికాయని కొడితే పువ్వు వచ్చింది చూడండి. ఇకపై కూడా అడుగడుగునా దేవుడు మాతో తోడుంటాడని నమ్ముతున్నాము. మా పూజ కంప్లీట్ అవ్వగానే పూజాక్షతలు తలపైన వేసుకొని ప్రసాదం తిని టిఫిన్ చేసేసి మా కమ్యూనిటీలో వినాయకుని చూడ్డానికైతే బయటకు వచ్చాము. నాని గణేశుడు దండం పెట్టంటే మా పాప మనసంతా పక్కనే ఉన్న పార్క్ వైపు లాగేస్తుంది. దండం పెట్టుకున్న తర్వాత అక్కడ కుడుములు, పులిహోర ప్రసాదం ఇచ్చారు. తినేసి కాసేపు కూర్చున్నాము. మా పాప చూడండి పులిహోరలో ఉన్న పల్లీలన్నీ వేరుకొని తింటుంది. ఇప్పుడు మా కమ్యూనిటీలో పెట్టే రెండో వినాయకుడి దగ్గరికి వెళ్తున్నాము. ఈ వినాయకుడిని కూడా చూసి ఇంటికి వచ్చినప్పటికి 12:30 దాటిపోతుంది. ఇంటికి రాగానే ఫాస్ట్ వంట చేసి మా పాపకి తినిపించి పడుకోబెట్టి నేను తిని ఓ అరగంట రెస్ట్ తీసుకొని లేచినప్పటికీ మా కిచెన్ అవతారం చూడండి ఎలా ఉందో.
ఈవినింగ్ కూడా ఇలా చిన్నగా పూజ చేసుకుందామని ఫ్రెష్ అయ్యి గోధుమ పిండితో నైవేద్యం చేస్తున్నాను. మార్నింగ్ పాకం గారెల కోసం వేసిన పాకం కొంచెం మిగిలితే దానిలో గోధుమ పిండి కలిపేసి ఇలా చిన్న చిన్న అట్లలా వేసేసాను. నైవేద్యం రెడీ అయిపోయాక దేవుడి దగ్గర పాత నైవేద్యాలు ఏమైనా ఉంటే తీసేసి దీపం పెట్టాను. మార్నింగ్ పూజ చేసుకున్నప్పుడు మా హస్బెండ్ విఘ్నేశ్వర అష్టోత్తరం చదివితే నేను పత్రితో పూజ చేశాను. తర్వాత విఘ్నేశ్వర వ్రత కథ నాకే చదవాలనిపించి చదివాను. ఇప్పుడైతే వినాయక పూజ నచ్చితే లైక్ చేసి కామెంట్ చేయండి. సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు పక్కనే ఉన్న సబ్స్క్రైబ్ బటన్ క్లిక్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్.